భూమాత. ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం కవి చాలా చక్కగా చెప్పాడు. ఎందుకంటే అసలు ఈ ప్రాధాన్యత ఎందుకు వస్తుంటే సకల ప్రాణులు కూడా మనం భూమి ఆధారం, భూమి మీదనే జీవిస్తున్నాయి, భూమి మీదనే మరణిస్తున్నాం. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి భూమిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఈనాటి తరం విద్యార్థులకు చాలా అవసరం ఉంది. భూమి అనేకమైనటువంటి ఉపద్రవాలకు లోనవుతుంది. పర్యావరణ పరిరక్షణకు రక్షిస్తేనే మనం ఈ సమాజం, ఈ భూమి తరతరాలకు భావితరాలకు అందించగలుగుతాం. లేకపోతే భూమి మీద ప్రాణులకు మనుగడ అనేది క్రమక్రమంగా అంతరించిపోయేటువంటి స్థితికి వచ్చి వెళ్ళిపోతున్నాం. మనం ఈ విద్యార్థులకు ఈ పాఠ్యాంశాన్ని బోధించేటువంటి లక్ష్యాలను కూడా మనం బోధించాలి. ఎందుకు అంటే విద్యార్థులలో ఈనాడు కనుక మనకు వాళ్ళకు పర్యావరణం పట్ల, చెట్లను పెంచడం పట్ల అవగాహన అనేది కల్పించాలి. అలాంటి అవగాహన అనేది కల్పించకపోయినట్లయితే భవిష్యత్తులో ఈ భూమి మీద ప్రాణుల యొక్క మనుగడ ఏమాత్రము ఉండదు. కాబట్టి విద్యార్థులలో ఒక పర్యావరణ స్పృహను, ఆలోచన శక్తిని పెంపొందించాలనేటువంటి మహదావకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పాఠాన్ని రూపొందించడం జరిగింది. మనం ఈ పాఠం చెప్పేటప్పుడు ముఖ్యంగా మనం విద్యార్థుల చేత శీర్షిక ప్రకటన కూడా చేయించాలి. దాన్నే ఉన్ముఖీకరణ ద్వారా ఈ పని చేయించాలి. మనం అనేక మార్గాల ద్వారా విద్యార్థులను ఈ పాఠం యొక్క పేరును వారి చేతనే మనం స్వయంగా చెప్పించవచ్చు. ఉదాహరణకు విద్యార్థులు మనం ఈ భూమి మీద ఎలాంటి ప్రాణులు జీవిస్తున్నాయి అంటాం. వాళ్ళు చెట్లు, తర్వాత పిల్లలు, మానవులు, తర్వాత జంతువులు అని చెప్తారు. మనం ఏ ప్రకారంగా అయితే మన తల్లి ఆబాల్యాత్ ప్రభుతి ఎలా మనం రక్షిస్తుందో అలానే భూమి కూడా సకల ప్రాణులను కూడా రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసేటువంటి తల్లిని ఏం పిలుస్తాము అంటాం, మాత అంటారు. అలానే సకల ప్రాణులను రక్షించేటువంటి భూమిని ఏ ప్రకారంగా పిలవచ్చు అంటే వెంటనే వాళ్ళు భూమాత అని చెప్తారు. కాబట్టి మనం వసుధైవ కుటుంబకం, ఈ ప్రపంచాన్నే మనం ఒక తల్లిగా భావిస్తాం, భూమాతను తల్లిగా భావిస్తాం. ఆ తల్లి అనేటువంటి భావన వచ్చినప్పుడు మాత్రమే మనలో ఎదుటి వాడిని గౌరవించాలి, సంస్కరించాలి అనేటువంటి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. తల్లి అనే భావన మనసులో లేకపోతే మనకు ఎదుటి వాళ్ళ మీద కానీ, ప్రకృతి మీద కానీ, సమాజం పట్ల కానీ ఒక గౌరవం అనేది కలగదు. అందుచేత మనకు పర్యావరణ పరిరక్షణే ఆధారంగా చేసుకొని ఈ భూమి ఎంత విపత్తులకు లోనవుతుంది, ఎందుకు ఈ సమాజంలో ఈ భూకంపాలు, తర్వాత ఉపద్రవాలు ఏర్పడుతున్నాయి అనే దానికి మనం చేసుకున్నటువంటి ఈ ఆధునిక నాగరికత విశృంఖలత్వం వల్లనే ఈ భూమి ఇంతటి దయనీయమైనటువంటి స్థితిని పొందింది. తద్వారా మనం ఈ భూమిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి జ్ఞానాన్ని కలిగించడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా మనం చెప్పుకోవచ్చు. పాఠంలో మొదటి చిత్రంగా చూస్తే ఆ చిత్రంలో అనేకమైనటువంటి పర్యావరణ స్పృహ లేనటువంటి చిత్రం మనకు కల్పిస్తుంది. ఓ పక్క అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వృద్ధులు, తర్వాత రోగాలు రొప్పులతో ఉండేటువంటి ప్రాణులు, మురికితో కూడుకున్నటువంటి రహదారులు వెండి కనిపిస్తాయి. కాబట్టి ఇవి లేనటువంటి సమాజాన్ని మనం సృష్టించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఈ భూమాతను రక్షించుకోవాలి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అసలు ఈ పాఠంలో ప్రధానమైనటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే భూమాత యొక్క ఉపకారం. అసలు భూమి లేకపోతే మనం జీవించలేము. మనమే కాదు, ఏ ప్రాణి జీవించలేదు. అందుచేత ప్రతి ప్రాణికి కొన్ని హక్కులు ఉంటాయి. మనకు హక్కులు ఉన్నాయో అలానే వన్యప్రాణులకు, మూగజీవాలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. మనమంతా కూడా మనం తెలిసిన వాళ్ళం ఆకలి అయితే అమ్మ అని అడుగుతాం, అవి అడగలేవు, మూగజీవాలు అడగలేవు. కానీ మనం ఎదుటి వాళ్ళని గౌరవించాలి, మూగజీవాలని ప్రేమించాలి, వాటికి ఉన్నటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి, వాటిని రక్షించాలి. భూమాత ఏం చేస్తుంది? భూమాతకు నా
స్వపర భేదాలు లేవు. అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ కాపాడుతుంది. ఈ భూమి పచ్చని పంటలను పండిస్తుంది. మనకు భూగర్భం నుంచి రత్నాలను అనేకమైన ఖనిజ సంపదను అనేక భూమి మనకి ఇస్తుంది. అందుకని భూమికి రత్నగర్భ అని పేరు. భూమిని ఎన్ని అపకారాలు చేసినా, ఎన్ని ఉపద్రవాలు కలిగించినా ఆమె సహించి ఉంటుంది. అందుకనే భూమాతను సర్వం సహా అంటాం. అందుకనే మనం భారతీయులు సర్వం సహాధికారాన్ని అంటాం. సర్వం సహా అంటే భూమికి గల మరొక పేరు. అంటే అన్నిటినీ సహించి ఉంటుంటుంది. భూమాత ద్వారా మనం తీసుకుందంటే కష్టాన్ని, సుఖాన్ని, నష్టాలను అన్నింటినీ భరించి ఓర్పుతో మానవుడు జీవించాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని కూడా భూమాత మనకు ప్రసాదింపజేస్తుంది. పంటలను ఇస్తుంది, చక్కటి పళ్ళను అందిస్తుంది, ప్రవహించేటువంటి నీటిని అందిస్తుంది. ఈ ప్రకారంగా భూమాత సకల ప్రాణికోటికి మనకు అవసరమైనటువంటి పదార్థాలను కూడా అందిస్తుంది. కొంతమంది పిల్లలు ఈ పాఠ్యాంశంలో భాగంగా పిల్లలు ఉద్యానవనంలో సంచరిస్తుంటే భూమాత వాళ్ళకి ప్రత్యక్షమై కనీసం పెద్దవాళ్ళైనా నేను చెప్పేటువంటి మాట వినరు. చిన్నపిల్లలకైనా నేను చెప్తే వాళ్ళు విని భవిష్యత్తులో ఉత్తములుగా పౌరులుగా తీర్చిదిద్దుకుంటారు అనేటువంటి ఆ భావంతో వెంటనే వాళ్ళకు భూమాత ప్రత్యక్షమై ఆ విద్యార్థులకు చక్కని తన బాధను వివరించి మీరు పర్యావరణం పట్ల ఎలా బాధ్యత తీసుకోవాలో అనేటువంటి అంశాలను కూడా చక్కగా తెలియజేస్తుంది ఈ పాఠం. అందులో రెండవ అంశంగా చెప్పుకోటి ఆధునిక నాగరిక ప్రభావం. ఈ భూమి మీద పూర్వకాలంలో అయితే పంటలు పండించేవారు, వ్యవసాయం చేసేవాళ్ళు, చక్కగా భూమికి ఎలాంటి ఉపద్రవాన్ని కలిగించేవారు. ప్రకృతి అంతా సమస్త ప్రశాంత జీవనం గడిపేది. కానీ ఎప్పుడైతే విజ్ఞాన శాస్త్ర ప్రభావంతో కొన్ని మంచి పనులు జరిగినా ఆ విజ్ఞాన ప్రభావంతో కొంతమంది వికృత రూపాన్ని పొంది భూమికి హాని చేకూరుస్తున్నారు. పెద్ద భవనాలను, రహదారులను నిర్మించడం కోసమై భూమిని అనేక రకాలుగా తవ్వేస్తున్నారు. భూమిపై నివసించేటువంటి చెట్లను నరికేస్తున్నారు. అరణ్యాలను విచ్చలవిడిగా కొట్టేస్తున్నారు. దాంతో మూగజీవాలు అరణ్యంలో ఉండలేక గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. అలానే పెద్ద కొండలను కొట్టేస్తున్నారు. దానివల్ల భూమి యొక్క సారం తగ్గిపోతుంది. వర్షాలు కూడా సకాలంలో పట్టలేదు. అలానే పంటలకు కూడా అంతకుముందు మామూలుగా ఎరువులు వేసేవాళ్ళు, ఇప్పుడు రసాయనమైనటువంటి మందులు వాడుతున్నారు. తద్వారా పంటలు పండించాలి, ఎక్కువ పంటలు పండించాలి అనేటువంటి భావన చేత రసాయనికమైనటువంటి ఎరువులు కూడా వాడుతున్నారు. తద్వారా భూమి అనేకమైన ఉపద్రవాలకు లోనవుతున్నది. రెండవది ఇంకా అనేకమైనటువంటి రెండవ అంశంగా చెప్పేటికి మానవులు అనవసరమైనటువంటి వస్తువులను ఎక్కువగా ఉపయోగించి భూమిని విశృంఖలత్వంగా నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్ వస్తువులను వాడుతూ ఉన్నారు. దీనివల్ల ఈ పదార్థాలను కూడా భూమిలో విచ్చలవిడిగా పడేస్తున్నారు. అవి భూమిలో కరగటానికి చాలా సమయం పడుతుంది. దానివల్ల కొన్ని చోట్ల ప్లాస్టిక్ కవర్లు దానిలో ఆహార పదార్థాల నుంచి బయటపడేస్తున్నారు. అవి మూగజీవాలు తినేసి అనేకమైన వ్యాధులకు కూడా లోనవుతున్నాయి. అందుచేత అలానే ఇంకా చెప్పాల్సి వస్తే రసాయనిక ఎరువులను వాడుతున్నాం. ఇంకా చెప్పాల్సి వస్తే మన వినాయక చవితి సందర్భంలో మట్టితో బొమ్మలు తయారు చేయటం మానేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు చేస్తున్నాం. దాని మీద అనేకమైనటువంటి విషరంగులను కూడా వాడుతున్నాం. ఆ బొమ్మలను తీసుకొచ్చి జలాల్లో కలిపేస్తున్నాం, నదుల్లోనూ సరస్సులో కలిపేస్తున్నాం. దానివల్ల జల కాలుష్యం ఏర్పడుతుంది. అనేక భారీ పరిశ్రమల నుంచి విషవాయువులు, విష జలాలు పెద్ద సరస్సుల్లోనూ నదుల్లోనూ కలిపేస్తున్నాం. దానివల్ల జల కాలుష్యం ఏర్పడుతుంది. ఈ విధంగా అభివృద్ధి అనే పేరుతోటి అనేక రకంగా భూమిలో అనేకమైన విష పదార్థాలను వదిలిపెట్టి మన ఆరోగ్యాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం. అందుచేత మానవులు ఎప్పుడు కూడా పర్యావరణం పట్ల అప్రమత్తంగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. ముఖ్యంగా ఈనాటి తరం విద్యార్థులు తప్పనిసరిగా పర్యావరణ స్పృహ కలిగి ఉండాలి. చెట్లను పెంచడం బాగా నేర్చుకోవాలి. చెట్లు పెంచడమే కాదు, నాటాలి, నాటిన చెట్లు పెంచాలి.
ఇంటి చుట్టూ, పాఠశాల చుట్టూ, ఇంట్లోనూ ఎక్కువగా చెట్లను పెంచినట్టయితే మనకు చక్కగా వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఈ భూమి అనేది ఓజోన్ పొర కప్పి ఉంటుంది. అది ఎప్పుడైతే దెబ్బతింటుందో భూమి యొక్క వినాశనం ఏర్పడుతుంది. ఈ మధ్యలో సంభవించేటువంటి భూకంపాలు కానీ, సునామీలు కానీ మనం చేసేటువంటి తప్పిదాల వల్ల ఏర్పడుతున్నాయి. అందువల్ల మనము ఎప్పుడూ కూడా ఈ భూమాతకు హాని కలిగించేటువంటి ఏ చర్యలను చేపట్టకుండా ఇప్పటికైనా మన జ్ఞానాన్ని పొంది, తెలివిని పొంది, పర్యావరణ దృక్పథంగా ఆలోచించి మనం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ భూమిపై ప్రాణులు నివసించడం అని చాలా కష్టసాధ్యమవుతుంది. ఒకప్పుడు చెట్లు ఉండేవి, ఈ భూమిపై పర్వతాలు ఉండేవి అనుకునే స్థితి ఏర్పడుతుంది. జలాలు కాలుష్యం కాకుండా చూసుకోవాలి. ఇదంతా చూసినట్లయితే భూమాత సర్వాంగ సుందరంగా ప్రకాశిస్తుంది. ఆమె మనకు ఆనందాన్ని ఇస్తుంది. మనం ఆనందాన్ని పొందుతాం, ఆమెను గౌరవించిన వాళ్ళతాం. మనం ఏ ప్రకారం అయితే ఇంటిలో తల్లిని అన్ని విధాలా గౌరవిస్తామో అలానే ఈ భూమిని కూడా మనమంతా కూడా గౌరవించినప్పుడే ఈ భూమి మన భారత జాతికి సకల సంపదలను, సకల సౌఖ్యాలను కూడా మనకు కల్పింపజేస్తుంటుంది. ముఖ్యంగా ఈ పాఠంలో అభ్యాసాల యొక్క అంశం వచ్చేప్పటికీ అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రశ్నలు, వ్యాకరణ అంశాలు కూడా ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. ప్రధానంగా మనకు వచ్చేటప్పటికీ ఈ చిన్న చిన్న ప్రశ్నల ద్వారా ఈ పాఠం యొక్క సారాన్ని, విజ్ఞానాన్ని మన విద్యార్థుల ద్వారా చెప్పించవచ్చు. మనం వాళ్ళ చేతనే చిన్న చిన్న మాటలతో చెప్పించవచ్చు. ఉదాహరణకు వృక్షానాం ఉపయోగాన్ని, వృక్షాల వల్ల ఉపయోగాలు ఏంటి ఒక్కడే చెప్పక్కర్లేదు. విద్యార్థులందరి చేత ఒక్కొక్క వాక్యం చెప్పినట్లయితే 4 వాక్యాలు 5 వాక్యాలు అవుతాయి. అదే ఒక ప్రశ్నగా తయారవుతుంది. అంటే వాళ్ళల్లో చెప్పిన వాక్యాన్ని మరో చెప్పకుండా కలిగితే వాళ్ళలో ఏదో ఒక చెప్పాలి, కొత్త వాక్యం చెప్పాలి, కొత్తదనం తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో కొత్త కొత్త వాక్యాల్ని వాళ్ళు నిర్మించగలుగుతారు. అలానే భూమికి ఉన్నటువంటి పర్యాయ పదాలు ఏంటంటే భూమి, వసుధ, ధరణి, సర్వంస. ఇలా భూమికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. వాడు ఎన్ని కావాలంటే ఎన్ని చెప్తాడు. ఆ భూమికి గల పర్యాయ పదాలను కూడా మనం విద్యార్థుల చేత స్వయంగా మనం చెప్పించగలగాలి. అలానే మనకు మూల్యాంకనంలోకి వచ్చేటప్పటికి వ్యక్తీకరణ, సృజనాత్మకత. వ్యక్తీకరణ వచ్చేటప్పటికి వ్యాసరూప ప్రశ్నల్లో వస్తాయి. సృజనాత్మకత అంటే కరపత్రాలు, నినాదాలు, సూక్తులు, ఇవి ఈ అంశం కింద మనకు వస్తాయి. ముఖ్యంగా భూమి పడుతున్నటువంటి బాధలేంటి, భూమిని పరిరక్షించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలు దాదాపుగా మనకు ఈ వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ, సృజనాత్మకతలో 5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 5 ప్రశ్నలను విద్యార్థులకు చక్కగా అవగాహన కలిగించి కొంతమంది బృందంగా ఏర్పరిచి ఒక్కొక్క ప్రశ్నకు ఈ బృందం వాళ్ళు చక్కగా సమాధానాలు స్వయంగా రాసుకురండి అని చెప్పినట్టయితే అప్పుడు వాళ్ళు రాసుకొస్తారు. మరుసటి రోజు మనం ఉపాధ్యాయులు వాళ్ళలో ఎలాంటి సృజనాత్మక శక్తి ఉందో గమనించి, వాళ్ళలో ఏవైనా తప్పులు రాశారో గమనించి, వాళ్ళ యొక్క స్వంత ప్రతిభకు మరికొంత మనం విజ్ఞానాన్ని జోడించి, వాక్య నిర్మాణాన్ని జోడించి చెప్పినట్లయితే వాళ్ళ ప్రశ్నలను బట్టి పెట్టకుండా స్వయంగా వ్రాయగలిగేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. ఇదే శక్తి క్రమక్రమంగా 9వ తరగతిలోనే కాదు, ఇది పై తరగతులకు కూడా మనం ఒక పునాది వేసిన వాళ్ళం పోతాం. అలానే సృజనాత్మక ప్రశ్నల్లో ఈ భూమిని పరిరక్షించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి కొన్ని నినాదాలు మనం చేసుకోవచ్చు. వృక్షో రక్షతి రక్షిత, పర్యావరణం పరిరక్షంతు, జగత్ రక్షంతు. ఈ ప్రకారంగా వాళ్ళు ఎన్ని వాక్యాలైతే మనకున్నాయో, ఎన్ని వాక్యాలను కనుక విద్యార్థుల చేత మనం చెప్పించగలుగుతామో అన్ని వాక్యాలను సుమారు 5, 10 ఎన్నో సరే అవి వాళ్ళ చేత స్వయంగా మనం వ్రాయించగలిగితే మనం చాలా ధన్యులమవుతాం. కాబట్టి బడం నోట్స్ చెప్పకుండా పిల్లల చేతనే వ్యాసరూప ప్రశ్నలు కానీ, సృజనాత్మక ప్రశ్నలు కానీ వాళ్ళ చేతనే స్వంతగా రాయగలిగేటువంటి వాక్య నిర్మాణ చాతుర్యాన్ని మనం వాళ్ళలో కల్పించాలి. అప్పుడే ఈ వ్యక్తీకరణ, సృజనాత్మకతలో ఉండేటువంటి లక్ష్యం అనేది నెరవేరుతుంది. తర్వాత భాషాంశాలు. ఈ భాషాంశాలు అనేవి ఈ పాఠంలో ముఖ్యంగా మనకు వ్యతిరేక పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వ్యతిరేక పదాలు అంటే ఆపోజిట్ వర్డ్స్ అని ఇంగ్లీష్లో వాళ్ళు చెప్తారు.
ముఖ్యంగా కష్టం సుఖం, దూరం సమీపం, న్యూనం అధికం, ఇలా పర్యాయ పదాలు, సమానార్థ పదాలు, వ్యతిరేక పదాలు కూడా మన పాఠ్యాంశాల్లో కల్పిస్తాయి. అవన్నీ కూడా ఒకసారి వాళ్ళకు అవగాహన కల్పించి ఈ భాషాంశాల్లో పదజాలంలో ఉండేటువంటి అభ్యాసాలను విద్యార్థుల చేత మనం స్వయంగా వ్రాయించగలగాలి. అలానే ఈ పాఠ్యాంశాల్లో ప్రధానంగా మనకు వ్యాకరణాంశాల్లో భాగంగా సంధి పదాలు మనకు కల్పిస్తాయి. ఈ సంధుల్లో ఎక్కువగా జస్వ సంధి, గుణసంధి, యణాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. మనం ఏం చేయాలంటే విద్యార్థులకు ఈ ఊరికి మనం బోర్డు మీద రాసుకోండి చెప్పడం కాకుండా ఆ సంధుల యొక్క ప్రాథమిక లక్ష్యాన్ని, ప్రాథమిక సూత్రాన్ని కనుక వాళ్ళకి చెప్పినట్టయితే అప్పుడు వాళ్ళంతట వాళ్ళే స్వయంగా అభ్యాసాలు పూర్తిచేకుతారు. లేకపోయినట్లయితే మన ఊరికే నోట్స్కి చెప్పినట్టయితే జీవితాంతం వాళ్ళకి ఈ సంధి అంటే ఏమిటో తెలియనటువంటి స్థితి వస్తుంది. అందుచేత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ప్రతి అంశంలోనూ కూడా శ్రద్ధ వహించాలి. ఎక్కువ భాగం మనం చెప్పడంతో కాకుండా విద్యార్థుల చేత కూడా స్వయంగా వ్రాయగలిగేటువంటి అభ్యాసాలు కూడా స్వయంగా పూరించగలిగేటువంటి సామర్థ్యాన్ని పెంచాలి. పాఠ్యాంశాన్ని విద్యార్థుల చేత మనం చదవడంతో పాటు ఆలస్య పఠనంతో పాటు అనువాచనం కూడా చేయించాలి. అప్పుడు ఆ చదువుతున్నప్పుడు విద్యార్థుల్లో ఏమైనా సరే ఉచ్చారణపరమైన దోషాలు ఉన్నాయా ఉంటే వాళ్ళు చక్కగా ఇది కాదు, ఈ పద్ధతి కాదు, ఇలా చదవాలి అని చెప్పి అప్పుడే మనం విద్యార్థుల్లో ఒక భాషా నైపుణ్యాలను పెంపొందించగలుగుతాం. ఈ ప్రకారంగా ఈ భూమాత పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకొని మరికొన్ని పాఠ్యాంశాలను కూడా మనం చక్కగా చదువుకొని విద్యార్థులకు చెప్పించి ఇంకా వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని పెంపొందించే విధంగా మనం కృషి చేసినప్పుడే సంస్కృత భాష చిరస్థాయిగా నిలుస్తుంది. సంస్కృత భాష పట్ల విద్యార్థులకు అపూర్వమైనటువంటి గౌరవము ఏర్పడుతుంది. సంస్కృత ఉపాధ్యాయుల పట్ల కూడా విద్యార్థులకు ఒక విశ్వాసం, నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా మీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, జయతు సంస్కృతం, వదతు సంస్కృతం, శుభం భూయాత్.